పాడి రైతుల కష్టానికి గిట్టుబాటు ధర కల్పించిన యూనియన్. నాణ్యత, విశ్వసనీయత, పారదర్శకత అనే విలువలతో పాడి పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు సాధించిన సంస్థ అదే కృష్ణా మిల్క్ యూనియన్. విజయ డైరీ అనేది 60 ఇయర్స్గా రైతుల నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేయటం అయితేనేమి, కస్టమర్స్కు సప్లై చేయడంలో అయితేమి 60 ఇయర్స్గా ఈ బిజినెస్లో ఉన్నారు. అంటే రైతుల సంస్థ ఇది. రైతుల కోసం ఇది ఒక వ్యాపారం లాగా జరుగుతూ దాంట్లో వచ్చిన ఏమన్నా మార్కెట్లో వచ్చిన రైతుల నుంచి వచ్చిన పాలను స్వీకరిస్తూ వచ్చిన లాభాలను కూడా రైతులకే పంచుతూ ఉంటాము. రకాల టెస్టింగ్స్ ఉన్నాయి. మరి మనం ఇప్పుడు ల్యాబ్ దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలాంటి టెస్ట్స్ మిల్క్కి అనేది జరుగుతుందో మనం కూడా ఒకసారి చూద్దామండి. ల్యాబ్లో ఉన్నాం కదా, అక్కడ మాన్యువల్గా టెస్టులు చేస్తుంటే ఇక్కడ ఒక స్కాన్ కూడా ఉంది. మిల్కో స్కాన్ FT1 అంట. మాన్యువల్గా ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఇక్కడ క్లియర్గా స్కాన్ చేస్తుందంట. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నా ఏమున్నా కూడా తెలుస్తుందని చెప్తున్నారు. మరి ఒకసారి మనం డెమో కూడా చూద్దాం. మ్యామ్ ఎలా ఇది వర్క్ చేస్తుంది? వచ్చేసి మిల్కో స్కాన్ FT1 అండి. ఇది 80 lakhs కాస్ట్. ఆల్మోస్ట్ దీంట్లో 14 types ఆఫ్ ప్రిజర్వేటివ్స్, అడల్టరెంట్స్, న్యూట్రలైజర్స్ మనం మిల్క్లో యాడ్ చేయకూడనివి ఇందులో వితిన్ 30 secondsలో మనకి 14 parameters ఉంటాయండి. అవన్నీ ఇందులో అనలైజ్ అవుతాయి వితిన్ 30 secondsలో. జస్ట్ ఇది ఏంటంటే ఒక 8 ml శాంపుల్ అనలైజ్ చేయడానికి తీసుకుంటుంది. ఆ 8 ml శాంపుల్ అనలైజ్ అయ్యి వితిన్ 30 secondsలో మనకి ఫ్యాట్, SNF, ప్రోటీన్ ఇలా వీటితో పాటు 14 types ఆఫ్ అడల్టరెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, న్యూట్రలైజర్స్ అవన్నీ మనకి ఇందులో కనిపిస్తాయండి. ఇన్ కేసు ఏదన్నా పాజిటివ్ వస్తే ఆ పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ని మేము క్రాస్ వెరిఫై చేసుకుంటాము. ఇన్ కేసు అవర్ BMCs అయితే, ఇన్ కేసు అది పర్చేస్ మిల్క్ అయితే వాటిని రిజెక్ట్ చేస్తామండి. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మా మేనేజర్స్ అండ్ సూపర్వైజర్స్ డాక్ లెవెల్లో ఫార్మర్ వైజ్ కొంచెం అనాలిసిస్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. ఓకే. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఎలా ఐడెంటిఫై అవుతుంది? ఇందులో మనం శాంపుల్ ID ఇచ్చాం కదండి, ఇక్కడ రిజల్ట్ మనకి డిస్ప్లే వస్తుందండి. ఇది మనకి కావాలి అంటే ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు అండి, ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇందులో ఫ్యాట్, SNF, ప్రోటీన్, లాక్టోస్, టోటల్ సాలిడ్స్ అలా అడల్టరెంట్స్ అండి. ఇవన్నీ అమోనియం సల్ఫేట్, డిటర్జెంట్, గ్లూకోజ్ ఇవన్నీ ఆబ్సెంట్ అండి. ఇన్ కేసు ఇది ప్రెసెంట్ అయితే మనకి రెడ్ ఇండికేషన్ వస్తుంది. ఓకే, చూసారు కదా. అంటే బయట ఎలాంటి పాలు దొరుకుతాయి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువగా కల్తీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అటువంటిది మనం డైలీ యూస్ చేసే పాలల్లో అనేక రకాల కల్తీలు జరుగుతున్నాయని మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరి ఇక్కడ విజయాలో పాలకు సంబంధించి ఎటువంటి టెస్టులు చేస్తున్నారనేది కూడా మనం చూసాం కదా. ఎక్కడా కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, ఈవెన్ ఇక్కడ స్కాన్ కూడా ఉంది. ఒకవేళ అక్కడ మాన్యువల్గా ఏమైనా మిస్టేక్ జరిగినా కూడా ఈ స్కాన్లో అయితే ఏదైనా ప్రిజర్వేటివ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా దీంట్లో తెలిసిపోతుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి విజయ మిల్క్ అనేది కూడా చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు. మిల్క్ అన్లోడ్ చేసుకొని ఇవి స్టోరేజ్ ట్యాంక్స్. ఆ స్టోరేజ్ ట్యాంక్స్లో ఒక తీసుకుంటాము. ఇవి కాకుండా బ్యాక్ సైడ్ కూడా మనకి పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 kL 15 kL కెపాసిటీ ఉండేది. బ్యాక్ సైడ్ మనకి 50,000 లీటర్లు స్టోర్ చేసే కెపాసిటీ కూడా ఒక్కో సైలోస్ ఉన్నాయి. ఈ సైలోస్లోకి మిల్క్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్కెట్లో సప్లై చేయడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. మార్కెట్ మిల్క్, దాన్ని స్టాండర్డైజ్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్,
డబల్ టోన్ మిల్క్ అని జనరల్గా మార్కెట్లో 4 వెరైటీస్ ఆఫ్ ది మిల్క్స్ ఉంటాయి. ఆ మిల్క్లో మార్కెట్లో ఏది రిక్వైర్మెంట్ ఉందో మార్కెటింగ్ నుంచి మాకు రిక్వైర్మెంట్ ఇస్తారు ఎవ్రీడే. ఆ ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ వీటిని ప్యాచరైజర్స్ అంటాం, మిల్క్ ప్యాచరైజర్స్ అంటాం దీన్ని. ఈ మిల్క్ ప్యాచరైజర్స్లో మిల్క్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మిల్క్ ఏదైతే 5 degrees టెంపరేచర్స్లో మనం ట్యాంకర్స్లో చిల్లింగ్ సెంటర్స్ నుంచి రిసీవ్ చేసుకున్నామో ఆ మిల్క్ ఇక్కడ మనం 5 degreesలో దీంట్లో ఫీడ్ అవుతుంది. ఫీడ్ అయిన తర్వాత 80 degrees వరకు టెంపరేచర్ వరకు మనం రైజ్ చేస్తాము. ఈ పర్పస్ ఏంటంటే హీటింగ్ ఒకటి మిల్క్ సెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం కోసం, రెండవది మిల్క్లో కొన్ని ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అనేది 100% కిల్ అయిపోయినది అష్యూరెన్స్. ఆ 80 degrees చేసిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకుంటాము. ఆ కన్ఫర్మేషన్ టెస్ట్ అయిపోతే దాంట్లో ఏమి ప్యాథోజెన్స్ లేవని కన్ఫర్మ్ అయిపోతుంది మనకి. ఇది కార్డ్ సెక్షన్ అంటాము. మనకి మేజర్గా ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ఇందా చూసినట్టు అది మిల్క్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అది ఇనిషియల్ ప్రాసెస్. ఇనిషియల్ ప్రాసెస్లో మిల్క్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కర్డ్ ఏదైతే మనకి కావాలో అది సెకండ్ ప్రాసెస్ ఇక్కడ వేరే స్టార్ట్ అవుతుంది. దీన్ని కర్డ్ ప్రాసెసింగ్ అంటాము. ఇది కర్డ్ ప్యాచరైజరు. గంటకు 10,000 లీటర్లు మనం ఈ ప్యాచరైజర్లో ప్రాసెస్ చేసేసి దీన్ని ప్యాచరైజేషన్ అంటాం, కర్డ్ ప్యాచరైజేషన్ అంటాము. ఇక్కడ మిల్క్ ఏంటంటే అక్కడ మిల్క్లో మనకి 80 degrees వరకే హీట్ చేస్తాం మిల్క్ని. ఇక్కడ కర్డ్కి వచ్చేళ్ళకి 90 to 93 degrees వరకు హీట్ చేస్తాం. ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. ప్రోటీన్ కోఆగులేషన్ జరగాలి, ఫ్లేవర్ ఇంప్రూవ్ కావడం కోసం ఇక్కడ 92 degreesలో మనం ప్రాసెస్ చేస్తాం. 92 degreesలో 10 minutes ఓల్డ్ అవుతుంది. ఆ టెంపరేచర్లోనే 10 minutes ఓల్డ్ అవుతుంది. అక్కడ మిల్క్ ప్యాచరైజేషన్లో మనకి మిల్క్ వచ్చేసి 80 degreesలో 15 seconds ఓల్డ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 90 to 93 degreesలో 10 minutes ఓల్డ్ అవుతుంది. ఇక్కడ కార్డ్ కోసం కాబట్టి దాని టేస్ట్ గాని అంతా కావాలి. దాని ప్రోటీన్ నేచర్ని దాన్ని డినేచర్ చేసేస్తే ప్రోటీన్ ఫ్లేవర్ కర్డ్ ఫ్లేవర్ ఇంప్రూవ్ చేయడం కోసం ప్రాసెస్. సో ఆ తర్వాత ఇక్కడ ప్యాచరైజేషన్ అయిన తర్వాత దీన్ని స్టోరేజ్ ట్యాంక్స్లో తీసుకుంటాం. ఇది ఈ మిల్క్ స్టోరేజ్ ట్యాంక్స్లోకి వెళ్తుంది. ఇది ప్యాచరైజేషన్ ప్రాసెస్లో ఇనిషియల్గా 5 degrees ఉంటుంది. ఈ ప్యాచరైజేషన్ ప్రాసెస్లో ఇనిషియల్గా అక్కడ మిల్క్ ప్యాచరైజేషన్ లాగానే ఇనిషియల్గా 5 degreesలో మిల్క్ ప్యాచరైజర్లో ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత 90 to 93 వరకు టెంపరేచర్ రైజ్ అవుతుంది. రైజ్ అయిన తర్వాత 10 minutes ఓల్డ్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇట్ విల్ కూల్ డౌన్ టు 5 degrees. ఆ 5 degreesకి వచ్చిన తర్వాత వీటిని ఆ 5 degreesకి వచ్చిన మిల్క్ ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో మనం పంప్ చేస్తాం. మీరు చూస్తే ఇది 92, ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ 92.1 రికార్డ్ అవుతాం. సో ఈ టెంపరేచర్లో మిల్క్ టెంపరేచరు అంతలో ఓల్డ్ అయి ఉంది. సో ఇక్కడ ఈ మిల్క్ ఇక్కడ స్టోర్ అయిన తర్వాత మనకి ఈ కర్డ్లో కూడా టోన్ మిల్క్ కర్డ్ అని, ఫుల్ క్రీమ్ మిల్క్ కర్డ్ అని, డబల్ టోన్ మిల్క్ కర్డ్ అని వేరే డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఏది కావాలంటే అది సపరేట్ ట్యాంక్స్లో స్టోర్ చేసుకుంటాం ప్రాసెస్ చేసి. ఈ స్టోర్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ని మళ్ళీ అగైన్ 42 degreesకి హీట్ చేస్తాం. మనం ఏంటి ఇంట్లో కర్డ్ తోడబెట్టుకున్నట్టే సో అది 42 degreesలో ఏదైతే మనం కల్చర్ యాడ్ చేస్తున్నామో అది 42 degreesలో గ్రో అవుతుంది. ఆ థర్మోఫిలిక్ కల్చర్స్ అంటాం. వాటిని అవి హీట్ అయిన తర్వాత అదే టెంపరేచర్లో ఫర్దర్గా ఇది ప్యాకింగ్కి వెళ్తుంది. ఈ 42 degreesలోనే ప్యాక్ అవుతుంది. ప్యాక్ అయిన కర్డ్ ఒక 3.5 to 4 hours అదే టెంపరేచర్లో ఇంక్యుబేషన్ రూమ్స్లో ఉంచుతాము. దెన్ కర్డ్ ఫామ్ అయిపోతుంది. కర్డ్ ఫామ్ అయిపోయిన తర్వాత దెన్ విల్ కూల్ ఇట్ టు 5 degrees. ఇది ఎంటైర్ ప్రాసెస్. నెక్స్ట్ స్టెప్స్లో అవి చూద్దాం. ప్యాచరైజ్ అయ్యి మళ్ళీ చిల్ చేసి 5 degreesలో స్టోర్ చేస్తున్న మిల్క్, కర్డ్ మిల్క్ ఇక్కడ ప్రీ హీటర్ అంటాం దీన్ని. దీంట్లో 42 degreesకి రైజ్ చేస్తాం. 42 degrees రైజ్ అయిన మిల్క్ని ఆ స్టోరేజ్ ట్యాంక్స్లోకి తీసుకొని ఆ స్టోరేజ్ ట్యాంక్స్లో మనం కల్చర్ యాడ్ చేస్తాం. ఏదైతే బ్యాక్టీరియల్ కల్చర్ ఉంటుందో కర్డ్ ఫామ్ కావడం కోసం ఈ 4 స్టోరేజ్ ట్యాంక్స్లో 1 by 1 ఫిల్ అవుతూ ఉంటాయి. వీటిలో యాడ్ చేసి ఇక్కడ నుంచి ప్యాకింగ్ మెషిన్స్కి పంప్ అవుతూ ఉంటాం. ఏదైతే మిల్క్ అక్కడ మనం ప్రీ హీటర్లో తీసుకొని 42 degreesకి రైజ్ చేసామో ఆ మిల్క్ డైరెక్ట్గా ఇవి ప్యాకింగ్ యూనిట్స్, కప్ ప్యాకింగ్ ఉంది, బకెట్ ఉంది, అట్లా మనకి పౌచ్ ప్యాకింగ్, డిఫరెంట్ వేరియంట్స్
డిఫరెంట్ ఎస్కేస్లో ప్యాక్ చేస్తాం. ఇది కప్ ప్యాకింగ్ 400 గ్రామ్స్. ఇది స్టాండర్డైజ్డ్ మిల్క్ ప్యాక్ చేస్తాం మనం దీంట్లో. ఇది 400 గ్రామ్స్ కప్స్. డైలీ మనం ఇది ఒక 40,000 కప్స్ ఇక్కడ తయారవుతాం. 40,000 ఎస్. అక్కడ రెండో ప్లాంట్లో ఒక 20,000 కప్స్ అక్కడ కూడా తయారవుతాం. అది తర్వాత ఇది ఆపరేషన్ అయిపోయింది. ఇది 1 kg బకెట్ అనేది ఈ మషిన్లో రన్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రొడక్షన్ అయిపోయింది. ఆ పక్కనే ఉన్న మషిను అది 5 kg బకెట్, 10 kg బకెట్స్ దాంట్లో ఫిల్ అవుతాయి. ఇవన్నీ మనకి లోపల స్టోరేజ్లో ఉంటాయి, అవి కవర్ చేస్తాం. అక్కడ గార్డు ఫామ్ అయిన తర్వాత ఇంక్యుబేషన్లో ఇక్కడ కోల్డ్ స్టోర్కి వస్తాయి. ఇక్కడ 5 degrees టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. వన్స్ 5 degrees రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ 10 to 15 hours పడుతుంది. దెన్ రెడీ ఫర్ డిస్పాచ్. ఇవన్నీ కూడా బకెట్స్. 5 kg బకెట్, అది 10 kg బకెట్. చూస్తున్నారు కదా, మన ఇంట్లో గడ్డ పెరుగు అంటారు కదా, విజయాలో కూడా అలానే గడ్డ పెరుగు చాలా చిక్కగా చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా బయటికి వనకడం అనేది లేదు. చూస్తారు కదా, చాలా మంచిగా ఈ కార్డ్ అనేది తోడుకుంది. టెంపరేచర్లో మీకు 42 degreesలో ఉంటుంది చూడండి. అది టెంపరేచర్. ఆ 42 degreesలోనే మనం ఇక్కడ ఏ సైజు ప్యాక్ కావాలనుకుంటే ఆ సైజు 500 ఉంది, 1 లీటర్ ఉంది, 450 grams ఉంది, 200 grams ఉంది, 160 grams ఉంది. మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి దీంట్లో కూడా టోన్ మిల్క్ ఉంది, స్టాండర్డైజ్డ్ మిల్క్ ఉంది, ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంది, డబల్ టోన్ మిల్క్ కూడా ఉంది. బకెట్స్లో ఉంది, పౌచ్లో లేదు. ఇవన్నీ కూడా ప్యాక్ అవుతాయి. ఈ ప్యాక్ అయినవన్నీ కూడా ఇక్కడ ట్రేల్లో సర్తారు, అక్కడ బాస్కెట్లో సర్తారు. ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ రూమ్లోకి వెళ్తాయి. ఇక్కడ అక్కడ ప్యాక్ అయిన మిల్క్ కర్డ్ మిల్క్ ఏదైతే ఉందో 42 degreesలోనే మనం ప్యాక్ చేస్తాము. ఈ రూమ్ టెంపరేచర్ 42 degreesలో ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. ఆ కర్డ్ తీసుకొచ్చి ప్యాక్ అయిన తర్వాత దీంట్లో మనం విల్ కీప్ హియర్. సో 3.5 to 4 hours కర్డ్ ఫార్మేషన్ జరిగిపోతుంది. కావాల్సిన రిక్వైర్డ్ ఎసిడిటీ డెవలప్ అవుతుంది దాంట్లో. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని కోల్డ్ స్టోర్కి షిఫ్ట్ చేస్తాము. కోల్డ్ స్టోర్లో అగైన్ 5 degrees కూల్ చేసిన తర్వాత మార్కెట్కి రెడీ ఫర్ డిస్పాచ్. ఇక్కడ మనం బటర్ మిల్క్, స్పైసీ బటర్ మిల్క్, అల్లము, మిర్చి న్యాచురల్ వాడతాము. జనరల్గా మార్కెట్లో అంతా కూడా ఓలియో రెజిన్స్ వాడతారు, మనం మాత్రమే న్యాచురల్ వాడతాం. ఇక్కడ ఆ న్యాచురల్ కలిపి బటర్ మిల్క్ కర్డ్ ప్రిపేర్ చేసిన తర్వాత దానికి కొంత వాటర్ యాడ్ చేసి ఏ డైల్యూషన్లో కావాలనుకుంటే ఆ డైల్యూషన్లో బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి ఈ స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం. దానికి సాల్ట్, ఈ అల్లం, మిర్చి 2 స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఆ కావాల్సిన పోర్షన్లో యాడ్ చేసిన తర్వాత బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఆ రెడీ అయిన బటర్ మిల్క్ ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో ఉంటుంది. ఈ స్టోరేజ్ ట్యాంక్స్ నుంచి ఇవి పౌచ్ ప్యాకింగ్ మెషిన్స్. ఈ ప్యాకింగ్ మెషిన్స్లో పౌచ్ ప్యాక్ అవుతుంది. ఇక్కడ మనం దాదాపు రోజుకి ఈ సీజన్లో ఒక 70,000 80,000 ప్యాకెట్స్ ఉంటాయి. మనకి సమ్మర్ సీజన్ వస్తే దాదాపు 2 lakh ప్యాకెట్స్ పర్ డే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అట్లే దీనిలో ఇంకొక వెరైటీ కూడా లస్సీ అని కూడా ఉంది. లస్సీ కూడా సేమ్ ప్రాసెస్లో ఇక్కడే ప్యాక్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కర్డ్ కానీ, మిల్క్ కానీ, బటర్ మిల్క్ కానీ అన్ని చూసుకున్నట్టయితే సుమారుగా పర్ డే ఎన్ని లీటర్ల సామర్థ్యం? ఎస్, ఇక్కడికి వచ్చేస్తే మనకి మేజర్ ప్రోడక్ట్స్ డైరీలో విజయ డైరీ మొత్తం దాదాపు మనం 5.5 లక్షల లీటర్లో ఇవాళ హ్యాండిల్ చేస్తున్నాం. 5.5 లక్షల లీటర్లో మన కొత్త ప్లాంట్ ఉంటుంది వీరపల్లి, అక్కడ 1.5 లక్షల లీటర్లు, ఇక్కడ ఒక 3 లక్షల లీటర్లు ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం ప్రజెంట్గా. సో సీజన్లో 6 లక్షలు కూడా క్రాస్ అవుతాం. సో దాంట్లో మేజర్గా మిల్క్ ఒక 2 లక్షల లీటర్లు ఇక్కడ ప్యాక్ అవుతుంది. 1 లక్ష లీటర్లు కర్డ్ ప్యాక్ అవుతుంది. ఈ బటర్ మిల్క్ సీజన్లో 2 lakh ప్యాక్స్ అవుతాయి. లస్సీ దాదాపు 70,000-80,000 ప్యాక్స్ పర్ డే అవుతాయి. ఇవి 3 మేజర్ ప్రోడక్ట్స్. ఇవి కాకుండా మనం బై ప్రోడక్ట్స్ కూడా కొన్ని చేస్తున్నాము. ఘీ చేస్తున్నాము, పన్నీర్ చేస్తున్నాము. అవి కాకుండా స్వీట్స్ చేస్తున్నాము. స్వీట్స్కి దాదాపు ఒక 20,000 లీటర్లు వాడతాం రోజు. అవన్నీ కూడా నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇవి చిల్ కండిషన్స్లో ఉంటుంది. ఇందాక మీ కర్డ్ హాట్గా ఉంది, ఇది మీకు చిల్లింగ్ రూమ్ టెంపరేచర్లోనే ఉంటుంది. 5 degrees మనం ఇప్పుడు తీసుకోవచ్చు. ఇంకా జస్ట్ మనం దీనికి ఏం ఫర్దర్ ప్రాసెస్, దిస్ ఇస్ రెడీ ఫర్ డ్రింక్. పైన స్వీట్స్ మేకింగ్ కూడా చూసేద్దాం, వచ్చేసాయి.
సెక్షన్ ఇది. ఇక్కడ మేజర్గా మనకి స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. మేజర్గా మనకి మిల్క్ కర్డ్ కాకుండా ఈ స్వీట్స్ అనేవి దాదాపు 28 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. స్వీట్స్, అదర్ ప్రోడక్ట్స్ కలిపి అవన్నీ ప్రొడక్షన్ చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా కంప్లీట్గా బై ప్రోడక్ట్ సెక్షన్. ఇక్కడ పన్నీర్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మనకి. ఇది జున్ను ఇక్కడ ప్యాక్ అవుతూ ఉంది ఇప్పుడు మనకి. ఈ ప్యాన్స్ అన్నీ కూడా దూద్ పేడ, మిల్క్ కేకు, ఈ ప్రోడక్ట్స్ అన్ని ప్రిపేర్ చేయడానికి ఆ స్టీమింగ్తో హీట్ చేస్తాము. ఆ ఎక్విప్మెంట్ వాడతాము. ఈ జున్ను అనేది డైలీ మనం ఒక 12,000 కప్స్ సేల్ ఉంది ఇక్కడ. ఈ మిల్క్ మనం దూద్ పేడ తయారు చేయడం కోసం ఇనిషియల్గా హీట్ చేస్తున్నారు. ఇది దూద్ పేడ ప్రాసెస్ అయ్యి రెడీ అయిపోయింది. ఇది తర్వాత ఒక 5 hours 6 hours మనం డ్రైయింగ్లో పెడతాం, ఎయిర్ డ్రైయింగ్లో. ఆ తర్వాత ప్యాక్ అవుతుంది. మనకి కావాల్సిన 25 grams-లోనో 1/2 kg-లోనో దేంట్లో కావాలంటే దాంట్లో ప్యాక్ చేసుకోవాలి. చాలా బాగుంది. అక్కడ నుంచి రెడీ అయిన ప్రోడక్ట్ని ఇట్లా ట్రేలో పెట్టేసి మనం 5-6 hours డ్రైయింగ్ పెడతాం. ఇదంతా కూడా దూద్ పేడ. దూద్ పేడ తయారైన తర్వాత డ్రైయింగ్లో పెడతాము ఎయిర్ రూమ్ టెంపరేచర్లో. ఆ డ్రైయింగ్ అయిన తర్వాత రెడీ ఫర్ ప్యాకింగ్ ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ 25 grams ప్యాక్ చేస్తున్నాం మనం. ఇది ఫైనల్గా దూద్ పేడ ఇక్కడ మనకి డ్రై అవుతుంది ప్రొడక్షన్ అయిన తర్వాత. ఈ డ్రై అయిన ప్రోడక్ట్ని అక్కడ ఫ్లోర్ ఆఫ్ మిషన్లో ప్యాక్ అవుతుంది పీసులు చేసిన తర్వాత. ఇదంతా కూడా పీసులు మ్యానుఫ్యాక్చరింగ్. డైలీ ఒక 10,000 పీసెస్ వెళ్తాయి మనకి. 10,000. ఫ్లోర్ ఆఫ్ మిషన్ అంటాం. ఇదంతా కూడా సింగిల్ పీసెస్ ప్యాక్ చేస్తుంది. పౌచ్లో మనం 1/2 kg 1 kg ప్యాక్ చేస్తాము. 1/2 kgలో 20 పీసెస్ ఉంటాయి. 1 kg దాంట్లో 40 పీసెస్ ఉంటాయి. ఈచ్ 25 grams. ఓకే. చాలా బాగుంది. నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ గులాబ్ జామ్. డైలీ ఒక 500 cups మాత్రం అమ్ముతాం మనం. ఇది గులాబ్ జామ్. డైలీ ఒక 15,000 cups అమ్ముతాం ఇది మనం ఎవ్రీడే. అది ఒక 12,000, ఇది ఒక 15,000 cups వెళ్తుంది మార్కెట్. పన్నీర్ హై ప్రోటీన్ ఉంటుంది పన్నీర్లో. సో ఇది డైలీ మనం ఒక 2,000 kgs సేల్ ఉంది ఇక్కడ. ఎప్పటి నుంచి సార్ ఇవన్నీ దగ్గరగా ఎన్ని ఇయర్స్ నుంచి ఇవన్నీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి విజయాలో? గో అని యాడింగ్ ఏమో 60 years డైరీ ఇది. అవును. అప్పటి నుంచి 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. సో రీసెంట్ డేస్లో ఒక 10 yearsగా కార్డు ఉంది. అంతకుముందు కార్డు మార్కెట్లో ఎక్కడ లేదు. కప్ కార్డు, ఫ్యాక్టరీ కార్డు ఓ 10 yearsగానే మార్కెట్లో డెవలప్ అయింది. అది 10-15 years అవుతుంది. బట్ వాల్యూమ్స్ అన్నీ వచ్చి ఈ 10 yearsలోనే ఎక్కువ వాల్యూమ్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తున్నాయి. మనం మార్కెట్లో వెరిఫై చేస్తే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా పన్నీర్ చాలా అమ్ముతున్నారు. అదంతా కూడా మనం నమ్మాలేము. ఏ మిల్క్ వాడుతున్నారో, ఇంకా వేరే ఏమైనా అడల్ట్ ట్రెండ్స్ కూడా ఉన్నాయో ఏమో అనుకుంటే మేము వీ కెనాట్ కన్ఫర్మ్ ఇయర్. బట్ దెర్ ఆర్ సో మెనీ అడల్ట్ ట్రెండ్స్ ఇన్ మార్కెట్. అందుకోసం ఎప్పుడు కూడా మార్కెట్లో బ్రాండెడ్ పన్నీరే కొనుక్కోవాలి. మన విజయ డైరీలో మిల్క్తో పాటు, మిల్క్ కర్డ్తో పాటు అనేక రకాల బై ప్రొడక్ట్స్, స్వీట్స్ తయారు చేస్తాను. దాదాపు 28 వెరైటీస్ బై ప్రొడక్ట్స్ అయితే, మీ స్వీట్స్ అయితే మీ 28 వెరైటీస్ వీఆర్ సప్లయింగ్ టు ద మార్కెట్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే దూద్ పేడ ఉంది, లడ్డు ఉంది, జొన్న లడ్డు ఉంది, ఇది కొర్ర లడ్డు, ఇది బర్ఫీ ఉంది, ఇది చాక్లెట్, ఇది రాగి లడ్డు, సో ఇది గులాబ్ జామ్, బాసుంది, అట్లే కాజు కట్లీ అని
ఇది రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసాము. కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్, కేజీ 1000 రూపీస్ ఉంటుంది. ఈ స్వీట్స్ పన్నీరు కోవా ప్యాక్లో ఉంది. అట్లే కొన్ని స్టెరిలైజ్డ్ ప్రోడక్ట్స్ కూడా, ఇవి ఫ్లేవర్డ్ మిల్క్ అంటాం. ఇది 3 months స్టోర్ చేసుకోవచ్చు మనం రూమ్ టెంపరేచర్లో. అట్లే ఇది కూడా మిల్కే, మనకి మార్కెట్లో దొరికే మిల్క్ లాగానే ఇది కూడా సేమ్ మిల్క్, బట్ ఇది యూహెచ్టీ ప్రాసెస్లో చేస్తాము. దీంట్లో 0 బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనం 4 months స్టోరేజ్ చేస్తాం రూమ్ టెంపరేచర్లో, 4 months వరకు ఉంటుంది. అట్లే ఇవి కూడా యూహెచ్టీ మిల్క్లే. దాంతోపాటు క్రీమ్ కూడా ఒకటి చేస్తాం మనం. ఈ క్రీమ్ కూడా 3 months రూమ్ టెంపరేచర్లో ఉండొచ్చు. సంక్రాంతి అంటే స్వీట్స్, చాలా మందికి ఈ పండుగ వస్తుందంటే చాలా స్వీట్స్ తినొచ్చు అని కూడా అనుకుంటుంటారు. మరి మన విజయ డైరీలో అనేక రకాల స్వీట్స్ ఉన్నాయి, మీరు కూడా చూసారు కదా. ఇక్కడ మనం ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా చూస్తున్నాం, ఇందులో మిక్స్డ్ స్వీట్స్ ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా మీకు, మిల్లెట్స్ లడ్డు, మలాయి లడ్డు, జున్ను, అలాగే గులాబ్ జామ్స్, చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ మనకి కనిపిస్తే. మొత్తం 28 రకాల స్వీట్స్ కానీ మనకి, అంటే పాలతో తయారు చేసేవే కానీ, నార్మల్గా కాజు కట్లీ కానీ, అలాగే మిల్లెట్ లడ్డూలు కానీ, ఇలా చాలా వెరైటీస్ ఇక్కడ మనం చూడొచ్చు. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ కోసం మనం విజయ డైరీ ప్లాంట్కి వచ్చేసాము. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా 2019లో బాధ్యతలు స్వీకరించి అప్పటి నుంచి కూడా విజయ డైరీని విజయపదంలో అనేక సంస్కరణలు మార్చుకుంటూ వస్తూ విజయపదంలో నడిపిస్తున్న చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మ. మీకు వైకే యాజమాన్యం, ప్రేక్షకులకి, పనిచేసే స్టాఫ్ అందరికీ కూడా నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, మీరు 2019లో కృష్ణా మిల్క్ యూనియన్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి చూసుకుంటే ఎలాంటి సంస్కరణలు ప్రధానంగా తీసుకువచ్చారు, ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇది 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ అనేది 6 దశాబ్దాలుగా, ఆ రోజు రైతులు తను తాగంగా మిగిలిన కుడితిట్లో పోసుకునేటువంటి రోజుల్లో ముత్యాల రాజా గారు, రంగయ్య చౌదరి గారు, నేను వెంకటేశ్వర గారు, జగన్మోహన్ రావు లాంటి వ్యక్తులందరూ కూడా ఒక యూనియన్ని స్థాపించి పామర్లో కేవలం 200 లీటర్లలో 1964లో స్థాపించినటువంటి కృష్ణా మిల్క్ విజయ డైరీ ప్రస్థానం ఈ రోజున 6 లక్షల లీటర్ల దాకా 6 దశాబ్దాల్లో ప్రయాణం సాగించినటువంటి ప్రస్థానం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతువే పరమావధిగా సాగుతున్నటువంటి ఈ ప్రస్థానంలో ఫెడరేషన్లో ఉన్నప్పుడు, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజున చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు, ఆయన కూడా రైతు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఉదయం తెల్లవారుజామున డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు ఎండి ఫెడరేషన్గా కోఆపరేటివ్ ఎండీగా ఉండేవారు. ఆయన్ని కమిటీ విశేషాలు అడిగితే ఇది రైతుల చేతుల్లో ఉంటే మధ్యలో ప్రభుత్వం అధికారులు ఇవన్నీ ఉండటం వలన కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయండి. రైతుల చేతుల్లో ఉంటే మెరుగైనటువంటి ఆ ఫలితాలను రైతులే తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెబితే ఆ రోజునే ఇమీడియట్గా 11 గంటలకు శాసనసభలో నందమూరి తారక రామారావు ఫెడరేషన్లో 64లో ఉన్నటువంటి దాన్ని మ్యాక్స్ చట్టంలో తీసుకురావటం, అంటే ఇవాళ అప్పటికి జీతాలు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యాక్స్ చట్టంలోకి తీసుకురావడం వలన ఆ రోజు నుంచి కూడా ₹1 రేటు పెరగాలంటే ఐఏఎస్ అధికారి ₹1 ఒక రైతుకి ఏదైనా ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా సరే అది పూర్తిగా ఆ లాభాలు, ఆ ప్రయాణాలు, జీతాలు ప్రతిదీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేవి కాబట్టి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఉండే. ఆ తర్వాత 97లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడే మ్యాక్స్ చట్టంలోకి రావటం, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూడా రావటం, 10-15 సార్లకి జీతాలు ఇవ్వటం, చాలా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితిలో ఉంటే
డాక్టర్ వర్గీస్ కురియన్ గారిని, జానకరామయ్య గారిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపాయలు ఇవ్వటం, ఇంకొక 4 కోట్ల రూపాయలు ఎన్డీడీబీ వారు కురియన్ గారు కూడా గ్రాంట్గా ఇచ్చి, ఇంకొక 4 కోట్ల రూపాయలు లోనుగా ఇచ్చి, యూనియన్ ఒక 4 కోట్లు 16 కోట్ల రూపాయలు పెట్టి 967 మందిని గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం మీద విఆర్ఎస్ తీసుకెళ్ళటం వలన జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 2-3 సంవత్సరాల్లో బయటపడి ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో 10-12 సంవత్సరాలు 20 సంవత్సరాల ప్రస్థానంలో మీరు ఇవాళ 800 కోట్ల రూపాయలు పైగా కృష్ణా మిల్క్ బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్థానంలోనే నాకు కూడా ఆ రోజున 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా అవకాశం రావటం, నేను కూడా చైర్మన్గా, నన్ను అంతకుముందు 3 సంవత్సరాల నుంచి నేను డైరెక్టర్గా ఉండటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం మేరకు నేను చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నేను 600 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రస్థానాన్ని ఇవాళ ఈ 6 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయలుగా, 24-25 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయలుగా తీసుకెళ్ళాం. అంటే టర్న్ ఓవర్ తీసుకెళ్ళాం అనే దానికంటే కూడా రైతు పరమావధి. మేము ఇవాళ వినియోగదారుడి దగ్గర కురియన్ గారు ఒకటే చెబుతారు, వినియోగదారుడి దగ్గర తీసుకున్న దాంట్లో 72% కనుక రైతుకి ఇవ్వగలిగితే మంచి యూనియన్ అని చెబుతారు. కానీ మేము 84% వినియోగదారుడి దగ్గర తీసుకునే ప్రతి రూపాయిలో 84% రైతుకి ఇవ్వటము. ఇది రైతు డైరీ. నందమూరి తారక రామారావు గారు మ్యాక్ చట్టంలో తీసుకొచ్చిన, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిన, మమ్మల్ని చేసిన, అంటే ఏంటంటే ఆ రైతుకు కావలసినటువంటి ఆ ఫలాలను అందించి ఉపయోగంగా ఉండగలిగితే బాగుంటుందనే ఉద్దేశం. అలాగే మేము ఏదైతే వీళ్ళందరూ కురియన్ గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ పద్ధతి ప్రకారమే ప్రతి రూపాయలు కూడా కాస్ట్ మేము కానీ, ఎండీ గారు కానీ, మా పాలకవర్గ సభ్యులు కానీ, మా పాలకవర్గ సభ్యులు అందరూ కూడా పాడిగేదలు ఇచ్చేవాళ్ళం. మేమందరం కూడా పాలు పోసేవాళ్ళం. మా అందరం కూడా ఆ మా పాలకవర్గ సభ్యులు అవ్వచ్చు, గ్రామాల్లో సంఘాధ్యక్షులు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కష్టం తెలిసిన వాళ్ళు. కాబట్టి మేము కూడా ఆ ఏదైతే నేను కూడా ఈ 6 సంవత్సరాల్లో లీటర్కి 17-18 రూపాయలు రేటు పెంచాం. బోనస్లు కూడా సంవత్సరం తర్వాత ఇస్తారు ఎవరైనా, కానీ మేము మా పాలకవర్గం మేము ముందు చూపుతో జరిగేసేటువంటి సంవత్సరానికి 4 నెలలకు బోనస్ ఇవ్వడం అనేది ఈ దేశంలో కృష్ణా మిల్క్ యూనియన్కి చెల్లుతుంది. జరిగే సంవత్సరానికి ఫైనాన్షియల్ ఎంత లాభాలు రావాలి, ఎంత రేటు పెంచాలి, ఇది ప్లాన్ చేసుకుని ఖర్చులకు పోను, మిగతా అన్నీ కూడా సంవత్సరానికి 50-60 కోట్ల రూపాయల దాకా బోనస్లు ఇస్తున్నాం. ఈ సంవత్సరం 25-26 సంవత్సరానికి వస్తే అప్పుడే మేము 2 విడతల బోనస్ ఇచ్చాం. అంటే ఎప్పటికప్పుడు రేపు మేము 4 నెలలకి ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టులో ఇస్తాం, ఆగస్టు నుంచి డిసెంబర్లో ఇచ్చేస్తాం, డిసెంబర్ నుంచి మార్చి వరకు ఏప్రిల్లో ఇచ్చేస్తాం. అట్లా ఎప్పుడు 4 నెలలకి 10% కాడికి బోనస్లు ఇవ్వటం. అలాగే సంక్షేమ పథకాలు కూడా, బోనస్లు ఒకటే మార్గం కాదని చెప్పి బోనస్లు ఇవ్వడంతో పాటు రైతు చనిపోయింది, ఇది రైతు సంస్థ, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పి నేను వచ్చినాకే ఇవాళ క్షీరబంధు అనే పథకం ద్వారా రైతు చనిపోతే 50,000 రూపాయలు, పెద్ద కర్మలోపు కొన్ని లీటర్లు 180 లీటర్లు 180 రోజుల కాడికి పాలు పోస్తే రైతుకి 50,000 రూపాయలు, పెద్ద కర్మలోపు వయసుతో సంబంధం లేకుండా రైతుకు డబ్బులు ఇవ్వటం. అలాగే శుభకార్యంలో కూడా ఉండాలి కాబట్టి పెళ్ళిళ్ళప్పుడు 20,000 రూపాయలు బంగారు నాణ్యం, రైతు చదువుకున్న పిల్లలు కూడా హైయర్ ఎడ్యుకేషన్లకు వెళ్తే వాళ్ళకు కూడా కొంత నగదు సహాయం చేయటం. భవిష్యత్తులో కూడా విద్యా విధానంలో ప్రభుత్వంతో మేము కూడా ఆలోచించి విద్యా విధానంలో ఏ రకమైనటువంటి సహాయం చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. ఇంకా విద్యా పాఠశాలలో కానీ రైతుల పిల్లలు చదువుకుంటానికి కానీ మేము కూడా భవిష్యత్తులో ఇంకొంచెం బెటర్గా చేయటానికి, విద్యా విధానంలో మార్పులు తేవడానికి, దానికి సహాయం చేయడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇవన్నీ చేయడంతో పాటు హై ఎల్డర్స్ సెమన్ మేము మా ఉద్దేశంలో ప్రతిదీ కూడా మేము కానీ, మా అధికారులు కానీ, మాకు మేనేజర్స్ ఉంటారు, ప్రతిదీ కూడా నేను కూడా తెల్లారుజామున రైతు పాడించుద్దాం, గ్రామాలకు పోదాం పాడించుద్దాం అని చెప్పి పొద్దున్నే 6 గంటలకి జిల్లాలో రోజుకొక ఊరు, రోజు 2 ఊళ్ళు వెళ్ళి 6ంటికి ఆ రైతుల్ని మాట్లాడి మీకు పాలు ఎట్టా అవుతున్నాయి, ఫ్యాట్లు ఎట్టా పడుతున్నాయి, ఇంకేమేమి దాణాలు పెడుతున్నారు, ఏం పెడితే ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, ఆ ఉద్దేశంతోనే మేము సెమన్ని హై ఎల్డర్స్ సెమన్
బయట నుంచి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చి ఇవాళ రైతులకి శమన్ చేసేవాడు. ఇదివరకు నేను వచ్చినప్పుడు జిల్లాలో 7-8 మంది ఉండేవారు. ఇవాళ 50-60 మంది దాకా పెట్టి రైతు ఫోన్ చేయగా రైతు దగ్గర ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డులో శమన్ చేసేవాడి నెంబర్ దగ్గర నుంచి జిఎం వరకు నా నెంబర్ వరకు ఉంటాయి. అంటే ఆ రైతుకి ఆ గేదె కనుక ఇది అవ్వగానే ఎమ్మటే రైతు ఫోన్ చేయగానే శమన్ చేయటానికి ఆ 24 గంటల్లో మా శమన్ చేసే వర్కరు వెళ్ళి రైతుకి హై అడ్రస్ శమన్ చేసి, మా ఉద్దేశంలో ఏంటంటే భవిష్యత్తు ఇంకో 2-3 ఏళ్ళు, ఇప్పటికే దోళ్ళలో మేము 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, బ్రీడ్ మారుతుంది. ఇంకా 3-4 ఏళ్ళలో నా ఉద్దేశం పూటకి 7-8 లీటర్లకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు 3-4 లీటర్లు ఇచ్చే కదా, పూటకి 7-8 లీటర్లు ఇస్తే, రోజు 14-15 లీటర్లు ఇస్తే కొంత ఖర్చులు అంటే ఆదాయం పెరగటాకున్నటువంటి మార్గాలు దాన్ని పెంచుకున్నాం. కావాల్సినటువంటి దానాలు కానీ, మినరల్ మిక్చర్ కానీ, కాల్షియం కానీ, డివార్మింగ్ కానీ ఇవన్నీ కూడా మేము సహాయం చేస్తున్నాం. గతం 5 ఏళ్లలో గత ప్రభుత్వాలు అమూల్ని తీసుకొచ్చారు. అమూల్ని తీసుకొచ్చి ఇక్కడ చీఫ్ సెక్రటరీ నుంచి ఊళ్ళో విఆర్ఓ వరకు దాని మీద ఒత్తిడి చేసి వాళ్ళకి పాలు పోయమని ఎంఆర్ఓ, ఎండిఓ, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, చీఫ్ సెక్రటరీ ఒత్తిళ్ళు చేసి వీళ్ళు పాల్గొని పోసేవాళ్ళు. అయినా కృష్ణా జిల్లాలో పాల సంఘాలు, రైతులు కానీ, సంఘాలు కానీ, ఏ పార్టీలు వాళ్ళైనా కృష్ణా మిల్క్ అయినా రైతుల సంస్థ. ఆ ఉద్దేశంతో వాళ్ళకి కేవలం 4-5 వేల లీటర్లు కూడా వెళ్ళాయి కదా. అంటే అమూల్ వంటి సంస్థలు తీసుకొచ్చినా, ఇంకా అనేక సంస్థలు వచ్చినా కూడా ఎక్కడ విజయ డైరీ అనేది ఎక్కడ కూడా భయపడిన పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. అవును, కారణం ఖచ్చితంగా అంటే రైతుకి ఏది బెటర్ లాభాలు అవుతుంది, ఇది రైతు వాళ్ళకు కూడా తెలుసు. కృష్ణా మిల్క్ అనేది వాళ్ళ ఆస్తి. కృష్ణా మిల్క్ అనేది పాలు పోసే రైతు. ఇది అన్నిటికీ మేమంతా సేవకులం. మేము పాలకవర్గ సభ్యులు కానీ, అధికారులు కానీ మేము సేవకులం. పాలు పోసే రైతు దీని ఓనరు. కృష్ణా మిల్క్ అయిన రైతు పాలు పోసే ఓనరు. ఆ రకమైనటువంటి సౌకర్యాలు ఆ రోజు నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించారు. ఇది రైతుల చేతిలో ఉంది. మేము ఇవాళ విజయవాడలో హనుమాన్ జంక్షన్లో 200 కోట్ల రూపాయలు పెట్టి పాల ఫ్యాక్టరీ నిర్మాణం చేశాం. అది రైతు ఆస్తి. ఇది బుడమేరు వచ్చి ఇదే ఫ్యాక్టరీలో పై అంతస్తు వరకు 8 అడుగుల నీళ్లు పైన ఉన్నాయి. 2 నెలలు 48 రోజులు ఫ్యాక్టరీ మునిగిపోయింది. అయినా ఆ వీరవల్లో కొత్త ఫ్యాక్టరీ కట్టమన్నా నేను వచ్చినాకే ఫ్యాక్టరీ కట్ట 23 డిసెంబర్ 7వ తారీఖున చిన్నజీర స్వామివారి చేత ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఆ ఫ్యాక్టరీ ఉండటం వలన ఈ వరద బాధల నుంచి దాని నుంచి కాపాడటం జరిగింది. సెక్స్ స్టార్టెడ్ శమన్ని గతంలో 500 తీసుకునేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వం 150 రూపాయలకి శమన్ చేసే విధానం తీసుకుంది. అంటే పేదవాళ్ళు పుట్టే శమన్. దాంట్లో 350 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 150 రూపాయలు, 100 రూపాయలు కూడా మేము P4లో మేము ఇస్తున్నాం. కేవలం 50 రూపాయలకు రైతులు చేస్తాం. అదే కాకుండా ఇవాళ గోకులాలు పెడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కంబైన్డ్ కమ్యూనిటీ హాస్టల్స్, రైతులకి విద్యార్థులకి ఎట్టా హాస్టల్స్ ఉన్నాయో ఓళ్ళల్లో స్థలాలు లేకపోవడం కానీ, చిన్నకారు సన్నకారు రైతులు ఉండటం కానీ, 20 మంది రైతులు కలిపి గేదెలు పెంచుకుంటే వాళ్ళ ఖర్చులు తగ్గటం, ఆదాయం పెరగటం ఉంటాయి. కాబట్టి కమ్యూనిటీ హాస్టల్స్ని ఇవాళ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మా స్థానిక పార్లమెంట్ సభ్యులు చిన్నయ్య గారు ప్రప్రదంగా మునగచెర్ల మొదలుపెట్టారు. తర్వాత మా మంత్రులు గారు కూడా అందరూ సహకరించడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని తీసుకునే కారణాల వలన ఇవాళ పశువుల హాస్టల్స్ని జిల్లా అంతా, రాష్ట్రం అంతా నియోజకవర్గానికి ఒక పశువుల హాస్టల్ ఇచ్చారు. ఒక 50 సెంటు స్థలంలో హాస్టల్ ప్రభుత్వమే 10 లక్షలు ఖర్చు పెట్టి పశువుల హాస్టల్ నిర్మాణం చేసి దాంట్లో గేదెలు పెట్టుకునే సౌకర్యం కలగజేస్తుంది. అదే కాకుండా పచ్చగడ్డి గతంలో అదే అమూల్ లాంటి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే రుద్దారో ఇవాళ ప్రభుత్వం పశువులుకి పచ్చగడ్డి మేపుకుంటాకి ఎన్ని ఎకరాలైనా సరే కమ్యూనిటీగా పశువులు గ్రీన్ పౌడర్ పెంచుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఎకరానికి 30,000 రూపాయల దాకా ఖర్చులకు అన్నిటికీ కూడా డబ్బు ఇచ్చి గ్రామాల్లో గ్రీన్ పౌడర్ పెంచుకుంటా కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పథకం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, దీన్ని సహకరించినటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా ముందు ఆలోచన అదే. అంటే ముఖ్యమంత్రి గారు ఏదో జీడిపి పెరగటం, ఇంకో రకంగా అభివృద్ధి చేయడమే కదా, క్షేత్రస్థాయిలో రైతుకి ఏం కావాలో ఆలోచిస్తున్నాడు. కాబట్టి గ్రామాల్లో పశువుల మేత దొరక్క చిన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పశువుల మేతకు కూడా ఆ డబ్బులు ఇవ్వటం వలన ఖర్చు లేకుండా పచ్చగడ్డ వస్తుంది. 10 మంది గేదెలు కట్టేసుకుంటే ఒక స్థలాన్ని ఇస్తున్నారు. ఖచ్చితంగా 2-3 గేదెలు పెట్టుకోగలిగితే ఒక మహిళలో
కోటి మంది పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం అంటే పారిశ్రామికవేత్త అంటే ఇండస్ట్రీస్ కట్టినంత మాత్రాన పారిశ్రామికవేత్తలు అవడం. రూపాయి సంపాదించడానికి క్రియేటివిటీ ఉండాలంతా ఆ పారిశ్రామికవేత్తల కోళ్ళలో వస్తారు. ఇవాళ రైతు శుభ్రంగా మహిళ గ్రామంలో భార్యాభర్తలో 2-3 గేదెలు పెంచుకుంటే పచ్చగడ్డి ₹1 ఖర్చు లేకుండా పచ్చగడ్డి వస్తుంది. బ్రహ్మాండంగా దానా ఖర్చులు కూడా దానాకు కూడా ప్రభుత్వం ఒక్కోసారి మేము కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మంచి రేట్ ఇస్తున్నాం. ఇవన్నీ చేయటం వలన శుభ్రంగా హ్యాపీగా గతంలో ఒకప్పుడు పశువుల మీద సంసారాలు వెళ్ళబడిపోయేవి పిల్లల చదువు. మళ్ళీ కొన్ని ఖర్చులు పెరిగి ఇబ్బందులైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి సహకారం చేయటం వలన ఖచ్చితంగా కావాల్సినటువంటి ఫలితాలు గ్రామాల్లో పాడి అభివృద్ధి చెందటం. వ్యవసాయం కూడా ఆర్గానిక్ కూడా మేము ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి గ్రాస్ సూపర్ నైపర్తో పాటు హెజ్లాసన్ జ్యూరీ లాంటి విత్తనాలు, పామాయిల్ హార్టికల్చర్లో కూడా పెంచేటువంటి జ్యూరీ లాంటి విత్తనాలు కూడా చేసి మామిడి తోటలో పామాయిల్ తోటలో పెంచే రకమైన కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలాగే సార్, మీరు రైతులకు కొన్ని కోట్ల రూపాయలు బోనస్లు ఇస్తున్నారు. రైతుల జీవితాలు ఏ విధంగా మారాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానమ్మా, అంటే రైతు కష్టజీవి. రైతు నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయం ఎన్నిసార్లు పోయినా రైతు నిరాశ చెందకుండా వ్యవసాయం చేస్తాడు. రైతుకి నిరాశ ఉండదు, కష్టం తెలవదు, సుఖపడటానికి ఇష్టపడ్డావు కాబట్టే వ్యవసాయం చేస్తున్నాడు. వాళ్ళ పాడి కూడా అంతే. తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి పేడకళ్ళు తీసి వర్షంలో అయినా ఎండలో అయినా సరే గొడ్డను బయటకు తోలుకెళ్ళి ఎవరు చేస్తారు ఈ చాకరీ ఎంత ఇచ్చినా. అంటే కష్టపడటంలో ఆనందం పొందుతాడు. ఆ కష్టానికి ఫలితాన్ని ఇవ్వగలవా అంటే ఎంత ఇచ్చినా ఆ కష్టానికి వెలగట్లేదు. కాకపోతే ఇది మ్యాక్స్లో ఉంది, కోఆపరేటివ్లో ఉంది, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, రైతు చేతిలో ఉంది కాబట్టి ఏ మధ్యలో ఏ దళారీ వ్యవస్థలో వ్యాపార సంస్థలు లేవు. ఈ లాభం మేము ఉంది. ఇవాళ రైతు వినియోగదారుడి దగ్గర తీసుకునే దాంట్లో 85% రైతు తీసుకుంటున్నాడు. ఆ బోనస్ రూపేణ ఇవన్నీ కూడా రైతు తను ఆలోచించుకుంటున్నాడు. మేము బోనస్ ఇచ్చినా, సంక్షేమ కార్యక్రమాలు చేసినా, హై ఎల్డర్స్ శమన్ చేసినా, పచ్చగడ్డి మేపినా, హై ఎల్డర్స్ దానా రకాలను పెంచినా ఆ రకమైనటువంటి వనరులన్నీ తను ఓర్చగలుగుతున్నాడు. ఇవాళ మీరు చూడండి, వ్యాపారాల్లో ఏ వ్యాపారస్తులైనా మధ్య దళారీ వ్యవస్థలో రైతు నష్టపోతాడు. రైతు కంటే దళారికి ఎక్కువ మిగులుతుంది. కోఆపరేటివ్లో ఇవాళ ఇదన్నీ కూడా ఆ కురియన్ గారు, ఎంతోమంది మహానుభావులు, జయప్రకాష్ ఆ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇటువంటి మహానుభావులందరూ చేసినటువంటి మంచి ఆలోచనల వల్ల ఇవాళ కోఆపరేటివ్లో ఉంది ఈ దేశంలో. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా రైతు కష్టం కింద క్షేత్రస్థాయిలో మహిళ కష్టం తెలిసినాడు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వం సపోర్ట్ చేయడం వలన వచ్చేటువంటి ఫలితాలని రైతు అందుకోగలుగుతున్నాడు. ఈ సందర్భంగా ఇటువంటి పశుగ్రాస క్షేత్రాలకు డబ్బులు ఇవ్వడం కానీ, పశువుల రాష్ట్ర నిర్మాణం కానీ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి 1,50,000 కుటుంబాల తరఫున మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంటే మీరు ఒక రైతుకి ఇంత వాల్యూ ఇస్తున్నారు కాబట్టి రైతు మన్ననలు అనేవి కృష్ణా మిల్క్ యూనియన్కి ఉన్నాయని అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా అమ్మా. అంటే మన్ననలు అంటే తృప్తి, ఒక తృప్తి ఉందమ్మా. మనం ఇప్పుడు ఆ బోనస్ ఇచ్చేటప్పుడు ఇంకొంచెం కొత్త ఫ్యాక్టరీ కట్టినా, ఈ బుడమేరు వచ్చినప్పుడు అది ఆగిపోయేది, అది దాని ఫలితాలు కలిగిన ఆ గేదెకు మంచి దూడబడి, ఒక మంచి దూడలబడి ఆ రైతు మేము కూడా అదే. ఇప్పుడు మా అధికారులు కూడా మేము మీటింగ్స్ అయ్యి కూడా అదే, మేము కన్సీవ్ రేట్ అనేది పెరగాలి. కన్సెప్షన్ అనేది ఇవాళ గేదె పొల్లిని కట్టు నిలవకపోవడం, అది కట్టు నిలబడి గేదెలను అమ్మేయటం, అవి ఇబ్బంది పడుతున్నాడు. మా అధికారులు మేము ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా గేదె పొల్లిన దగ్గర నుంచి గేదె ఈనాక 3 నెలల గేదె కట్టాలి, కట్టినాక కన్సెప్షన్ రేట్ బాగుండాలి. దానికి మా ఏ వర్కర్లు, డాక్టర్లు, సూపర్వైజర్లు తిరగబోలినట్టు మరి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వైద్యం చేయటం, మేము కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం. అంటే రైతు ఎక్కడ నష్టపోతున్నాడో ఆ నష్టపోయేదాన్ని సక్సెస్ అవడానికి ఇది నిరంతర ప్రయాణం. ఇది ఎంత చేసినా దీంట్లో ఆనందం ఉంది తప్ప తృప్తి, పొగడతలు అనే దానికంటే ఇప్పుడు మా ఉద్దేశం కూడా ఏటా ఒక గేదె దూడపడాలి, ఆ దూడ 2-3 ఏళ్ళకి ₹1,00,000 అమ్ముకోవాలి. అది మా ఆలోచన. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను రైతులకు ఇవ్వగలుగుతాం అనేటువంటి నమ్మకం మాకు ఉందమ్మా. సార్, మీ ఫ్యామిలీ నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే ఏంటి సార్?
మాది ధర్మయ్య కాకులపాడమ్మా, మాది కాకులపాడు విలేజ్. నేను మా తమ్ముడు ఉంటామమ్మా. చాలా చిన్న తరగతి నుంచి కష్టపడి ప్రతి పైసా విలువ మాకు తెలుసు. చేలో పనిచేసి ప్రతిదీ పూర్తిగా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినాను. తెలుగుదేశం పార్టీలో నేను 90 నుంచి యాక్టివ్గా ఉన్నాను. పార్టీలో మా బ్రదర్కి మాకు ఒక ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ ఉందమ్మా హైదరాబాద్లో. 71 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. ఖచ్చితంగా మా ఉద్దేశం ఏంటంటే కష్టపడి పైకి వచ్చాం. మేము వ్యక్తిగతంగా అయినా నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. మా అల్లుడు హైదరాబాద్లో బిల్డర్ హోటల్స్ అయి ఉన్నాయి. మా అబ్బాయి యూఎస్లో బిజినెస్ చేస్తాడమ్మా. మేము కష్టాన్ని మా బ్రదర్ కానీ మేము కానీ పార్టీలో అయినా వ్యక్తిగతంగా అయినా కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చాం. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాం. పార్టీలో నేను జిల్లా కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా రైతు అధ్యక్షుడు. ప్రతి కార్యక్రమంలో కూడా నేను పార్టీలో నాకు చేతనైనంత వరకు పూర్తి సమయాన్ని పార్టీలో వెచ్చించడం. పార్టీ కూడా నాకు ఇన్ని రకాలైనటువంటి పదవులు, ఒక సామాన్య, ఒక గ్రామంలో ఒక చిన్నదిగా పనిచేసుకున్నటువంటి ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి గుర్తింపునిచ్చి నాకు ఒక అవకాశం, ఇంత గొప్ప వ్యవస్థలో రైతులకు సేవ చేసేటువంటి అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఇంత ఆర్థిక వ్యవస్థని, ఇన్ని లక్షల మంది ఆధారపడినటువంటి వ్యవస్థని, 4-5 వేల మంది ఎంప్లాయీస్ పనిచేసేటువంటి ఒక వ్యవస్థని నాకు అప్పచెప్పటం, అజన్మాంతం ఈ పార్టీకి నాయకుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉన్నాను. నాకు పూర్తిగా నాయకుడు ఆలోచనలు, నన్ను కృష్ణా మిల్కి నేను కాపాడమని ఆ రోజు నన్ను అధ్యక్షుడు చేశాను. 19 మే 22వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజు నన్ను కాపాడమని అప్పచెప్పారు. నేను ఈ రోజు వరకు నాయకుడు ఏ నమ్మకంతో అయితే నా మీద యూనియన్ అప్పచెప్పారు, ఆ రోజు జిల్లా నాయకత్వం అందరూ కూడా నాకు సపోర్ట్ చేయటం, ముఖ్యమంత్రి గారు నాకు అప్పగెప్పడం, నేను ఖచ్చితంగా ఈ జీవితాంతం నేను కానీ మా ఫ్యామిలీ కానీ నాయకుడి మీద అటువంటి ఆ గౌరవాన్ని కానీ నాకు ఇచ్చినటువంటి దాన్ని ప్రతి నిమిషం ప్రతి పైసా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నేను కానీ మా పాలకవర్గం అందరూ కూడా నాకు సపోర్ట్ చేయటం, శాసనసభ్యులు చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సహకారం. నేను ఇవాళ 6 ఏళ్లలో ఫ్యాక్టరీ కట్టినా ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే మా పాలకవర్గ సభ్యులు అందరూ కూడా, వాళ్ళందరూ చైర్మన్ కెపాసిటీ ఉంది చాలామంది. బట్ వాళ్ళందరికీ కూడా ఈ రైతు గౌరవం, ఆ రైతుకి న్యాయం చేయాలి. మేము ఏది చేసినా ప్రతి పని ట్రాన్స్పరెన్సీగా పాలకవర్గం ప్రతి రూపాయి ఆలోచించి మా అధికారులు, ఎండి గారు కానీ అధికారులు కానీ అందరూ సమన్వయంతో ఈ కృషి ఒక చలసానాంజలి అనేది ఒక చిన్న ఇరుసులాంటిది. సార్, ఈ కోఆపరేటివ్ సంస్థని ఒక కార్పొరేట్ స్టైల్లో కూడా నడిపిస్తున్నారు. దానికోసం ఎటువంటి కృషి నడుస్తోంది? అంటే ఖచ్చితంగానమ్మా, వ్యాపారం అన్నాక ప్రతి పైసాని చూడగలిగితేనే దాని ఫలితాలు అందుతాయి. ఎక్కడ మనం కార్పొరేట్ స్టైల్లో మీరు అన్నట్టు మేము వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది, ఇది మాన్యువల్, వేరే వాళ్ళ ఫ్యాక్టరీ ఆటోమేషన్. అంటే దాంట్లో మీ క్వాలిటీలో కానీ ఖర్చులు తగ్గటంలో కానీ ప్రతి మేము కూడా అప్డేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే కాంపిటేటర్తో సమానంగా ఉండాలంటే అప్డేట్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా కార్పొరేట్ స్టైల్లో మేము ఇప్పుడు మాకు అదే చెబుతున్నాను ఇందాక మీకు, రైతు దగ్గర నుంచి 1 లీటర్ పాలు వచ్చినా పాలు పోసిన కాడి నుంచి మాకు క్లారిటీ ఉంటుంది. అట్లాగే రైతుకి ప్రతి పాడి పశువు మీద మాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే దాని మీద ఇంకా ఉన్నటువంటి విధానాల్లో ఎస్ఐపి వాటిలో కూడా పెట్టుకుని మేము ఇంకా ప్రతి రైతు మీద, ప్రతి పశువు మీద, ప్రతి వినియోగదారుడికి వెళ్ళే పాల ప్యాకెట్ మీద, మూడింటి మీద కూడా మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్తో అప్డేట్ ఎప్పటికప్పుడు అయ్యే పరిస్థితిలో ఉండి కాంపిటేటర్తో, ప్రైవేట్ వాళ్ళతో పోటీలో పరిగెత్తకపోతే మనం వెనకబడిపోతాం ఖచ్చితంగా. అందుకని అప్డేట్ ఇంకా అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది కూడా ఇంకా ఆటోమేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రైతులకు చేయడానికి చాలా వైల్డ్ అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఇంకా భవిష్యత్తులో మహానుభావులు కాకా వెంకటరత్న గారు ఇక్కడ ఫ్యాక్టరీని కట్టారు, మహానుభావుడైన. ఇవాళ వర్గీస్ కురియన్ గారు ఈ దేశంలో కోఆపరేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యూనియన్లో పెట్టాడు. వాళ్ళ ముగ్గురు జన్మదిన వేడుకలు మేము జరుపుకుంటాం. 1300 సొసైటీల్లో వీళ్ళ ముగ్గురు జన్మదిన వేడుకలు రాజకీయాలకు అతీతంగా మేము గ్రామాల్లో జరుపుకుంటాం. అంటే ఆ వ్యవస్థల్లో మహానుభావులు కాబట్టి, అంటే ఒక చరిత్రలో పదవులు చేయటం ముఖ్యం కాదమ్మా,
భవిష్యత్తు తరాలకు ఏదైనా చేయగలిగితే వాళ్ళు ఆదర్శం అవుతారు. ఈ ఈ రాష్ట్రం గురించి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఇవాళ అమిత్ షా గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే 2045 అప్పటికి ఎందుకు ఆలోచిస్తున్నారు? నాయకుడు అనేవాడు భవిష్యత్తు ఆలోచించాలి, దూరదృష్టి ఉండాలి, విజనరీ ఉండాలి. ఉండగలిగితేనే వ్యవస్థలకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, వ్యవస్థలో అభివృద్ధి చెందడానికి అవకాశం. మేము కూడా అటువంటి నాయకత్వాలు దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు కూడా ఆ విజనరీ, ఫ్యూచరు, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ముందుకు పరిగెత్తాలి. ఇప్పుడు ఐటీ తీసుకొచ్చారు చంద్రబాబు గారు, ఇప్పుడు క్వాంటమ్ అంటున్నారు అంటే ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ ముందు వెళ్తున్నాడో అది పరిగెత్తాలి. సేమ్ మేము కూడా పాడి పశువుకైనా సరే ఆ ఈల్డింగ్స్ పెరగాలి, ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి. అలాగే సార్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన సంస్థ నుంచి సుమారుగా రోజుకి ఎన్ని లక్షల లీటర్లు 6 లక్షల లీటర్లు వెళ్తుంది. 6 లక్షల లీటర్ 6 లక్షల లీటర్ల పాలు పెరుగు కానీ, పాల పదార్థాలు కానీ రోజు 6 లక్షల లీటర్లు వెళ్తాయి. ఖచ్చితంగా. అయితే తెలంగాణలో మనం మల్లారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే పాలమ్మినా పూలమ్మినా అంటారు. పాలమ్మితే నిజంగా అంత స్థాయికి వెళ్తారంటారా? నార్మల్గా జనరల్గా మాట్లాడుకుంటే ఖచ్చితంగానమ్మా. మీరు ఇక్కడ చూడండి అమ్మా, అసలు పాలు అమ్మి అంటే 2 గేదెలు ఉంటాయి, ఆ భార్యాభర్తలు కష్టపడి ఆ పాల డబ్బులు పెట్టి, చంద్రబాబు గారు అవ్వచ్చు, లేకపోతే మీరు మీ ఇష్టం వచ్చిన రాజకీయ నాయకుడు ఎవరైనా అవ్వచ్చు, మీరు ఆ కన్న తల్లిదండ్రి ఆ పాలు అమ్మి ఆ డబ్బులు పెట్టి పిల్లల చదువులు ఫీజులు కట్టి బట్టలు కొని అవన్నీ ఆ పాడితో వ్యవసాయం నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏం పోయినా సరే ఈ పాల డబ్బులే పిల్లల ఫీజులకి, పిల్లల చదువులకి, భవిష్యత్తు కట్టని. ఈ ప్రపంచంలో పరుగు పందెంలో పరిగెత్తిన ఏ వ్యక్తి వెనకైనా ఈ భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయ దేశంలో పాడి పరిశ్రమలో వ్యవసాయ దాంట్లో పాడి అనేది ప్రధానమైంది. ఖచ్చితంగా ఆ పాడి మీరు వీళ్ళందరూ ఆ రకంగానే పైకి వచ్చారంటే ఖచ్చితంగా అది తోడయింది. పాడి పరిశ్రమ అనేది ఇవాళ ఓపిక లేక, ఒకప్పుడు ప్రతి ఇంట్లో నా 17 గేదెలు ఉండేవి, ఇవాళ ఓపిక లేక మ్యాన్ పవర్ దగ్గర రైతు వారికి కొంత తగ్గుతుంది. అదే మా ఉద్దేశం కూడా భవిష్యత్తులో ఆటోమేషన్కి వెళ్ళాలి అంటే పూర్తిగా ఆటోమేషన్. పాడి అనేది పూర్తిగా వ్యవసాయం ఉందమ్మా, 100 ఎకరాల వ్యవసాయం ఆటోమేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఆవులకి మిల్కింగ్ మిషన్స్ వచ్చి గేదెలకి ఇంకా అనీవెన్గా ఉంటాయి కాబట్టి ఆ టీచ్ అవన్నీ కూడా అవకాశం ఉంది. కానీ భవిష్యత్తులో ఇంకా రావాలి. ఆటోమేషన్ ద్వారా కూడా పాడి పరిశ్రమ అభివృద్ధి వైపు తీసుకే ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఆ రకంగా మాన్యువల్గా కూడా ఇవాళ యూత్ ఉందమ్మా. ఈ కరోనా వచ్చినాక ఈ జిల్లాలో నాకు 150 మంది దాకా డైరీ ఫార్మ్స్ పెట్టారు. ఇవాళ ఎంటెక్ చేసి మా దగ్గర లోపల 14-15 వేలకు చేసేవాళ్ళు ఉన్నారు. అదే ఇవాళ నేను చెబుతున్నా, 2 గేదెలు పెట్టుకుంటే హ్యాపీగా నెలకు వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ పోను 15-20 వేలు మిగులుతుంది. 15-20 వేలు మిగులుతాయి అంటే హ్యాపీ కదా. అంటే తను రైతు, తను కష్టపడి చేసుకునేవాడికి ఒళ్ళొంచకుండా కష్టపడి చేసేవాడు మిగులుతాయి. అట్లాగే యూత్ కూడా డైరీ ఫార్మ్స్ పెట్టుకుని జాగ్రత్తగా తను కష్టపడాలి. పాడి పరిశ్రమ మీద ప్రధానమైంది ఏదో రిమోట్తో పెట్టుకుంటే నడవదు. తను పేడకలు తీయాలి, తను పాలు తీసేవాడికి పాడి పరిశ్రమ ఆధారం లాభం అవుతుంది. చాలా యూత్ కూడా నేను చదువుతున్నా, పాడి డైరీ ఫామ్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా 10 గేదెలు పెట్టుకుని ఓ మనిషిని పెట్టుకుంటే తను కష్టపడితే బ్రహ్మాండంగా నెలకే చాలా హ్యాపీగా 1 లక్ష రూపాయలు సంపాదించు. మీరు ఇదే స్థాయిలో ఉండి 2 ప్రభుత్వాలని కూడా చూసారు. అటు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు, ఇటు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? కనపడుతుందిగా మా లేమో అమూల్ తీసుకొచ్చి నేను చెప్పాక చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి విలేజ్ విఆర్ఓ దాకా పాలు పోతావా, అమూల్కి సత్తావా, మెడకమే కత్తులు పెట్టారు. అటు పొద్దున్న 6ంటికి చీఫ్ సెక్రటరీ మీటింగ్ పెట్టేవాడు. మీటింగ్ పెట్టి పాలు పోతావా, సత్తావా, ఆ ఊళ్ళో పాలు ఎన్ని వచ్చినాయి, కాగులపల్లిలో పాలు పోసారా లేదా, డ్యామ్ డూమని ఎంఆర్ఓ, ఎండిఓ, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, సెక్రటరీ ఇంతమంది లైన్లో ఉండి రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీస్ కింద నుంచి పై వరకు ఉండి అమూలుకు పాల మీద చేసేవారు. ఇప్పుడు గోకులాలు పెడుతున్నాయి, సామూహిక పశుక్షేత్రాలు ఇస్తున్నాయి ప్రభుత్వం. పూర్తిగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ముగ్గురు కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి, నారా లోకేష్ గారు, అంటే వీళ్ళందరూ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీస్ కాదు, క్షేత్రస్థాయిలో రైతుకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో
మన రాష్ట్రంలో యువతను కానీ ఇక్కడ కోఆపరేటివ్ కానీ స్ట్రెంగ్త్ అని చేస్తున్నారు. అమూల్ చేస్తే మనకేమవుతుంది? అమూల్ వలన అమూల్ వచ్చే లాభం గుజరాత్లో రైతులకి వెళ్తాయి. ఇప్పుడు బనస్కాంత్ సబర్కాంత్ వాళ్ళు పాలు పడతారు, ఆ లాభం ఎవరికి వెళ్తాయి? బనస్కాంత్ సబర్కాంత్ జిల్లాల్లో రైతులకి వెళ్తాయి. కృష్ణా మిల్క్ పాలు లాభాలు ఎవరికి వస్తాయి? కృష్ణా జిల్లా రైతులకు వస్తాయి. ఇప్పుడు అమూల్ లాంటివి వచ్చి మీద పడి ఈ మూత పడిపోయినాయి అమ్మా, ఏమవుతుంది? ఈ మూత పడిపోతే వాళ్ళు చక్రం వెళ్తారు, ఈ మూత పడిపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రైతులు పిండుకు తింటారు. అది ప్రమాదం. లోకల్, అది ప్రభుత్వ ఉద్దేశం కూడా. ఇవాళ లోకల్ కోఆపరేటివ్ని స్ట్రెంగ్త్ అని చేస్తే రాష్ట్ర స్థాయిలో రైతులు బాగుంటారు తప్ప అమూల్ లాంటివి లేకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి కర్ణాటక ఇటుమిటాటి ఫెడరేషన్ తీసుకొచ్చేస్తే అవి ఖచ్చితంగా మంచి ఆలోచన కాదు. కాబట్టి ఆ ప్రభుత్వాలన్నీ మంచి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు వచ్చి ఇంకా బెటర్గా రైతులకి చేయటానికి ఉన్నటువంటి పరిస్థితులు చేస్తున్నారు. ఇంకా అందరం కలిపి రైతుకి ఇంకా బెటర్గా చేయటానికి కావాల్సిన ప్రయాణం కూడా చేస్తామని అనుకుంటున్నాను. అంటే సార్, ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తూ చాలా బిజీగా ఉంటారు. ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఫ్యామిలీతో సరదాగా గడపడానికి మూవీస్కి అలా వెళ్తూ ఉంటారా? నేను తక్కువ అమ్మా సినిమాలు అయ్యి. అంటే నేను పొద్దునే 5ంటికి లెగుతాను, 6ంటికి గ్రామాల్లోకి వెళ్తాను, సాయంకాలం మధ్యాహ్నం 3-4 ఇంటికి వెళ్ళిపోతాను. 4 నుంచి నేను ఫ్యామిలీతోనే చేస్తాను. పిల్లలు, భార్య, పిల్లలు, ఫ్యామిలీ, నా వ్యవసాయం, నా పరిస్థితి, నా మెయింటెనెన్స్, నా పరిస్థితి అవన్నీ కూడా చూసుకుంటామమ్మా. కాకపోతే నాకు పూర్తిగా మనసుకు తృప్తి పొద్దున్న 6ంటికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి తనకి పడే కష్టాన్ని చూసి వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ తృప్తి నిజంగా నాకు భగవంతుడు ఆంజనేయస్వామి అలాగే ముఖ్యమంత్రి గారు ఈ పెద్దలు నాకు ఇచ్చినటువంటి అవకాశం నాకు చాలా తృప్తి కలిగినటువంటి అవసరం అమ్మా. ఎందుకంటే ఆ ఫలాలు డైరెక్ట్గా ఫార్మర్కి వెళ్తున్నాయి. మా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఏటా ప్రతి 2 నెలల బోనస్లు ఇస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి, నేను వచ్చినాక ఎంప్లాయీస్ కూడా కొంతమంది పర్మనెంట్ చేయటం, వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్, ఇవన్నీ కూడా అంటే మేము అందరం కలిపి సమిష్టిగా చేస్తున్నాం. ఇది కృష్ణా మిల్క్ అభివృద్ధి అనేది దీంట్లో పనిచేసే స్వీపర్ దగ్గర నుంచి మా పాలకవర్గం, మా అధికారులు, ఎండి గారు, అధికారులు అందరూ కలిసి కష్టపడి పని చేయడం వలన మేము ఈ ఫలితాలను సాధించామమ్మా. కోఆపరేటివ్కి అర్థమే అది, సమిష్టి ఫలితాలను సాధించి ఆ రైతుకు అందజేయడం. ఖచ్చితంగా మేము ఆ రిజల్ట్స్ని పొందుతున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వైకే టీవీ యాజమాన్యం, ప్రేక్షకులు, సిబ్బంది అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని వైకే టీవీ అందులో ఇంకా రకరకాలైనటువంటి రైతువారీ కార్యక్రమాలతో పాటు అన్ని రకాలైనటువంటి అన్ని కార్యక్రమాలతో పాటు ఇంకా ముందుకెళ్ళి ప్రేక్షకుల మనసులో చూరగోలాలని చెప్పి అత్యాధునికమైనటువంటి విధానాలతో వచ్చిన కొత్తగా యాజమాన్యం వైకే టీవీ వారికి కృష్ణా మిల్క్ యూనియన్ 150,000 కుటుంబాల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మీ భవిష్యత్తు మకర సంక్రాంతి వెలుగుల్లో భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. వైకే టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.